ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం. అక్టోబర్ 6వ తేదీ సోమవారం నాడు తులరాశిలో జన్మించిన జాతకుల వద్దకు ఈ కోరికతో ఒక స్త్రీ వస్తుంది. మరి ఇంతకీ అక్టోబర్ 6వ తేదీ సోమవారం రోజున తులరాశిలో జన్మించిన వ్యక్తుల వద్దకు ఏ స్త్రీ వస్తుంది? ఎందుకు వస్తుంది? అందుగల కారణాలేంటి? ఆమెకు మనసులో ఉన్న కోరికేంటి? ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మీకు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో కూడా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి వారి జీవితంలో గ్రహాల సంచారం కారణంగా రాబోయే రోజుల్లో ఊహించని మార్పులు, మీరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఎన్నో రకాల చేంజెస్ చోటు చేసుకోబోతున్నాయి. రాబోయే రోజుల్లో మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగుల పరిస్థితి బాగానే ఉంటుంది. అయితే ఏంటి అంటే ఈ సమయంలో ఎవరైనా సరే నిరుద్యోగులు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్నాలు మాత్రం ఆపొద్దండి. మీరు ప్రయత్నాలు చేస్తేనే జాబ్ అనేది వస్తుంది. ప్రయత్నాలు చేయకుండా ఎక్కడ వేసిన గొంగళి అన్నచందాన ఉన్నారంటే చాలా నష్టపోతారు. జీవితంలో కోల్పోతారు. గుర్తుపెట్టుకుని జీవితంలో చాలా కోల్పోతారు. జీవితాన్ని కోల్పోతారనుకోండి. ఎందుకంటే మనం కష్టపడిందే ఒక రూపాయి సంపాదించండి. ఒక్కరోజు కూడా ఎవ్వరికి కూడా గడవదండి. కాబట్టి ఒక్కరోజు కూడా పరిస్థితులు ప్రకారం నడుచుకుంటూ పోవాలి గానీ, ఏదో ఒకరోజు తిన్నాంలే, ఉన్నాంలే అన్నట్లు ఉన్నారంటే జీవితంలో కోల్పోయినట్లే అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఉన్నతంగా బతకాలి అని మీరు చక్కటి గమ్యాన్ని చేరుకోవాలని ఒక గోల్ సెట్ చేసుకున్నారంటే ఖచ్చితంగా ఆ గోల్ తీసుకొని అడకలు సాగిస్తారు. కాబట్టి ఎవరికైనా ఒక వ్యక్తికి పుట్టాము అన్నప్పుడు ఒక వ్యక్తి చచ్చే వరకు కూడా కష్టపడాలండి. కష్టపడని పరిస్థితుల్లో ఎవరమేమి చేయలేం కానీ, మనకు ఓపిక ఉన్నన్నాళ్ళు కూడా ఎవ్వరి మీద కూడా ఆధారపడి బతకకూడదు. కాబట్టి నిరుద్యోగులుగా ఉన్నప్పుడు ఎంత బాధపడ్డారో మీకు తెలుసు కదా! కాబట్టి ఇక నేను ఉద్యోగం ఏ విధంగా సంపాదించాలి? ఏ విధంగా లేదు ఉద్యోగం సెట్ కాదు అనుకున్నప్పుడు వ్యాపారం అన్నా చేయండి. మీకు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి తులారాశివారు. మీరు ఏదైనా ఒక వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు మీకు తెలిసినటువంటి ఎవరైనా ఒక చక్కటి జ్యోతిష్యులు మీకు తెలిసిన బాగా చక్కగా చెప్పగలిగే అనుభవం ఉన్న జ్యోతిష్యుల వద్దకు మాత్రమే వెళ్ళండి. వెళ్లి మీ యొక్క వ్యక్తిగత జాతక చక్రాన్ని ఒకసారి చూపించుకొని మీ యొక్క జాతకం ప్రకారం మీకు ఏ వ్యాపారం సెట్ అవుతుంది? ఉద్యోగం బెటరా? లేదంటే వ్యాపారం బెటరా? ఇటువంటి ఎన్నో విషయాలు క్లియర్ కట్‌గా తెలుసుకొని మీరు ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. వ్యాపారం చేయాలా? లేదంటే ఉద్యోగం చేయాలా? ఉద్యోగంలోను ఉద్యోగమే మీరు చేయాలనుకున్నప్పుడు ఉద్యోగంలో ఎలాంటి ప్రయత్నాలు చేస్తే మంచిగా ఉంటుంది? అదే విధంగా మీరు వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఏ వ్యాపారం మీకు సూట్ అవుతుంది? మీ యొక్క వ్యక్తిగత జాతక చక్రం ప్రకారం కొంతమందికి కొన్నేనండి సూట్ అయితే అందరికి అన్ని వ్యాపారాలు సూట్ కావు. వారితో తులరాశి వారే కానివ్వండి. కానీ ఏంటంటే అందరికి అన్ని జాతక చక్రం ప్రకారం అందరికి అన్ని వ్యాపారాలు సూట్ కావండి. కాబట్టి పెద్దవారు చెప్పింది ఒక్కసారి విని వారిని ఒకసారి మీరు మీ యొక్క వెల్ విషర్స్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, మీ యొక్క పేరెంట్స్ ఎవరు చెప్పినా మీ తాత ముత్తాతలు ఎవరైనా సరేనండి, వారి తరతరాల నుంచి కొంతమందికి కొన్ని వ్యాపారాలు వస్తూ ఉంటాయి గదా! వారు ఒకవేళ మధ్యలో ఒక వ్యాపారాలు చేయకుండా ఆపేసినా అవి మీకు చాలా కలిసొస్తాయండి. మీ పెద్దవాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి ఉన్న వ్యాపారాలు ఏవైనా ఉంటే అవి మీకు చాలా కలిసొస్తాయి. కాబట్టి ఒకసారి వారిని అనుసరించి వారి ద్వారా కనుక్కొని మీ పేరెంట్స్ నుంచి, మీ యొక్క తల్లిదండ్రుల నుంచి కనుక్కొని మీరు ఒకవేళ మీ పూర్వీకులు ఎవరైనా ఏవైనా వ్యాపారాలు చేసినట్లయితే గనక అంటే కొంతమంది కొన్ని ఉంటాయి కదండీ! వృత్తిరీత్యా కూడా కొన్నొస్తూ ఉంటాయి. అటువంటి వారు చేసినా గాని మీకు ఏంటంటే కలిసొస్తుందనమాట. ఎందుకంటే పూర్వీకుల నుంచి మన యొక్క పూర్వీకుల నుంచి వస్తున్నాయంటే ఖచ్చితంగా అవి మనకు బాగా కలిసొస్తాయి. కాబట్టి ఒకసారి మీరు చెక్ చేయించుకోండి. మీ యొక్క దగ్గరలోని జ్యోతిష్యుల వద్దకు వెళ్లి మీ యొక్క జాతకాన్ని సరిచూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఉద్యోగం అన్నా చేయండి. లేదా వ్యాపారం అన్నా చేయండి. అంతేగాని ఎవరి మీద ఆధారపడి బ్రతకొద్దండి. అది పేరెంట్స్ అయినా కానివ్వండి, మీ యొక్క అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లి ఎవ్వరి మీద కూడా ఆధారపడే రోజులు కావండి. ఇప్పుడు బానే ఉంటుంది. రాబోయే రోజుల్లో మీకంటూ ఒక ఫ్యామిలీ తయారైన తర్వాత, లేదు ఇప్పుడు ప్రెజెంట్ ఫ్యామిలీతో ఉన్నా కానివ్వండి, ఎప్పుడు కూడా భార్య మీద కానీ, భర్త మీద ఎప్పుడు కూడా ఆధారపడి బ్రతకొద్దు. ఆడవారైనా సరేనండి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఎవరికి కూడా మనం బర్డెన్‌గా అనిపియకూడదు. కాబట్టి ఏంటి అంటే, తులరాశి వారికున్న ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, మీ యొక్క రాశికి అధిపతి శుక్రుడు. కాబట్టి ఏంటి శుక్రుడు అనే పదానికి ఈక్వల్ టు అనంతం. అవునండి. ఎందుకు ఈ విధంగా అంటున్నాము అంటే, శుక్రుడు ఎవరికైనా తులరాశిలో జన్మించిన జాతకులు పుట్టినప్పటి నుంచి చచ్చేలోపు. ఈ మధ్య గ్యాప్‌లో ఏంటి అంటే మీరు ఎప్పటికప్పుడు పీక్స్ స్థాయికి హై రేంజ్‌కెళ్తారండి. అది మీరు ప్రయత్నాలు చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు. ఎందుకంటే శుక్రుడు సంపదకు, విలాసానికి అదేవిధంగా మీరు ఎంత సుఖానికి మీరు ఎంత కోరుకుంటే అంత ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు కూడా చాలా హై పొజిషన్‌లో ఉన్నటువంటి రాసుల్లో ఒకటి శుక్రుడు మొట్టమొదటి రాసండి. కాబట్టి మీ రాశికి అధిపతి శుక్రుడు ఇది మీకు చాలా అంటే చాలా ప్లస్ పాయింట్. కాబట్టి శుక్రుడు మీకు అధిపతిగా ఉన్నంత కాలం కూడా మీకు ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు కాబట్టి మీరు అందుకే ఏంటి అంటే మీకు ఉద్యోగం లేదా ప్రయత్నం చేయండి.
వ్యాపారం సరిగ్గా నడవట్లేదా? లాభాలు ఏ విధంగా రావాలని ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారండి. శుక్రుడు వల్ల మీకు అనంతం సంపద ఎక్కువగా వస్తుంది. ఆర్థికంగా లోటు లేకుండా ఉంటుంది. ప్రెజెంట్ మీరు కష్టాలు పడుతూ ఉండొచ్చు. మాకు అంటే ఈ విధంగా జరుగుతుంది ఎందుకు అని మీరు అనుకోవచ్చు. శుక్రుడు మీకు అధిపతిగా ఉన్నంత కాలం కూడా మీకు ఏ క్షణాన కూడా ఎప్పుడు కూడా మీరు డౌన్ టు ఎర్త్ పర్సన్స్ కాబట్టి ఎప్పుడు కూడా మీకు ఏది కూడా మీకు శుక్రుడు ఇవ్వకుండా ఉండడు. కానీ ప్రయత్నం చేసి చూడాలి. కాబట్టి తులారాశిలో జన్మించిన జాతకులు ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. ఇకపోతే ఉద్యోగస్తులైతే పై అధికారుల నుంచి ఈ సమయం మెప్పును పొందుకుంటారు. వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులో మీకు చాలా విలువ అనేది పెరుగుతుంది. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందివస్తాయి. అయితే గుర్తుపెట్టుకోండి, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేప్పుడు మాత్రం ఈ సమయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలండి. జాగ్రత్త కంపల్సరీ వహించాల్సిందే. ఇక కొత్త ఉద్యోగానికంటే జాబ్ ఉండి కూడా ఎవరైనా సరే ఒక న్యూ జాబ్‌కి మారాలి, చేంజ్ కావాలి అనుకుంటే, మీకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్న ఈ యొక్క ఉద్యోగానికి రిజైన్ చేయండి. లేదంటే అప్పటి వరకు చేయొద్దు. అలాగే ప్రమోషన్‌తో కూడినటువంటి ట్రాన్స్‌ఫర్ కూడా లభించే ఛాన్స్ కనబడుతుంది. ఈ టైంలో ఉద్యోగస్తులకు మీకు కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయండి. ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ, లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు. దీంతో ధనపరంగా ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితంలో మీరు ఏ విషయాలకైతే కలలు కన్నారో, మీ లైఫ్ ఎలా ఏ విధంగా ఉండాలనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి కాబోతున్నాయి. అవునండి. ఈ సమయం మీకు బాగా కలిసి రాబోతుంది. ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు ఈ సమయంలో అంటే ఈ యొక్క అక్టోబర్ 6వ తేదీ సోమవారం రోజున మీ వద్దకు ఒక కోరికతో మీకు ఒక తెలిసిన స్త్రీ మీ వద్దకొస్తుంది. అవునండి. మరింతగా ఆ స్త్రీ ఎవరు? ఎందుకొస్తుంది? ఆమె మనసులో మీపై ఉన్న కోరిక ఏంటనేది ఇప్పుడు చూద్దాం. అక్టోబర్ 6వ తేదీ సోమవారం తులరాశిలో జన్మించిన జాతకులకు మీరు చిన్ననాటి నుంచి చూస్తున్నటువంటి మీ యొక్క దగ్గర బంధువైనటువంటి ఒక అమ్మాయి, ఒక స్త్రీ మీ వద్దకొస్తుంది. అది కూడా పురుషుల వద్దకు. ఆమె మనసులో ఉన్న కోరికేంటంటే, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనే కోరిక. అవునండి. మీ పెద్దవాళ్ళు, వారి పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి అనుకుంటున్నటువంటి విధంగా ఒకరినొకరు ప్రేమించుకోవడం కానివ్వండి, లేదంటే ఇష్టపడడం కానివ్వండి, మనసులో మాట చెప్పుకున్నా, చెప్పుకోకపోయినా సరే, ఆ స్త్రీ మనసులో మాత్రం మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనేటువంటి కోరిక బలంగా ఉంటుంది. కానీ నోటి నుంచి మాట రాక ఇప్పటి వరకు ఆగినటువంటి ఆ స్త్రీ ఈ సమయంలో మీ వద్దకొస్తుంది. అక్టోబర్ 6వ తేదీ సోమవారం రోజున తులారాశి వారి వద్దకు ఈ యొక్క కోరికతో అంటే పెళ్లి చేసుకోవాలనే కోరికతో ఎక్కడ మీరు మిస్ అయిపోతారా అనేటువంటి ఒక ఫీలింగ్‌తో ఆమె మీ దగ్గరికి రావడం జరుగుతుంది. గ్రహాలన్నీ కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంటాయి. మీకు గనక ఆ స్త్రీ, ఆ అమ్మాయి మీకిష్టమైతే ఓకే చేయండి. పెద్దవారికి చెప్పండి చక్కగా ఇద్ రె ఇద్దరి వైపుల నుంచి బోత్ సైడ్స్ నుంచి ఒప్పించుకొని చక్కగా మ్యారేజ్ చేసుకుంటే జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనల్ని కోరి వచ్చిన వారిని ఎప్పుడు కూడా మనం కాదనకూడదండి. ఎందుకంటే మనల్ని కోరి వచ్చిన వాళ్ళు మన కోసం చాలా చేస్తారు. మనం చాలా ప్రేమిస్తారు కూడా. జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీకు గనక నచ్చితే పెద్దవారిని ఒప్పించి పెళ్లి చేసుకోండి. వారికి ఒక మాట చెప్పాలి కానివ్వండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అధికారం మన చేతుల్లోకి తీసుకోకూడదు. వారికి మాట చెప్పిన తర్వాత మాత్రమే మీరు నిర్ణయం తీసుకోవాలి కానీ వారికి చెప్పకుండా ఏది చేయొద్దు. పెద్దవాళ్ళని అనుసరించి వాళ్ళు ఓకే చెప్తే పెళ్లి చేసుకోండి. సో, చూసారు కదా తులారాశివారు అక్టోబర్ 6న మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా! మరి ఈ వీడియో మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. తెలిసిన వారికి షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఈ ఛానెల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుంది. సో, మరొక టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.